వెల్కమ్ టు జర్నలిస్ట్. సింగపూర్ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ ఇంత తొందరగా ఈ మార్గం సుగమం అవుతుందా? ఇంత తొందరగా సింగపూర్ ప్రతినిధుల్ని, అక్కడ ఉన్నటువంటి ప్రధాని, మాజీ ప్రధాని, తర్వాత కొన్ని ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగాలకు సంబంధించినటువంటి కొన్ని కంపెనీలని కలవటం అంత తొందరగా ఈజీ అవుతుందా? సింగపూర్ లాంటి ఒక సంపన్నుల దేశం, ఆర్థికంగా చాలా బలంగా పడుతున్నటువంటి దేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరొకసారి గతంలో ఇచ్చినటువంటి సహాయ సహకారాలు అందిస్తుందా అనే దాని మీద ఒక $1 మిలియన్ అనుమానం ఉండేది. ఇప్పుడు అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ ఇటు లోకేష్ మంత్రుల బృందంతో కలిపి చంద్రబాబు ముఖ్యమంత్రి సింగపూర్లో పర్యటన చేస్తున్నారు 3 రోజులుగా. ఈ పర్యటన ఎందుకు చేస్తున్నారంటే పోయిన పరువుని నిలబెట్టుకునే దానికి చేస్తున్నారా? పోయిన పరువు ఎక్కడ పోయింది, ఎందుకు పోయింది అంటే గతంలో మనకి సింగపూర్ నుంచి మాస్టర్ ప్లాన్ ఇచ్చారని చెప్పారు. అప్పటి ముఖ్యమంత్రి 2014 మధ్య 19 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సందర్భంలో అమరావతి నిర్మాణం జరిగేటప్పుడు ఆయన ప్రపంచంలో చాలా దేశ రాజధానులు చూశారు. దాన్ని ఒక వరల్డ్ క్లాస్ సిటీ నిర్మాణం జరగాలంటే దానికి ఒక మ్యాప్ కావాలి. మనం ఒక బిల్డింగ్ కట్టాలంటే ఒక ఇంజనీరు ఎలా ఒక మ్యాప్ డిజైన్ చేస్తాడో అలాగే అక్కడ ఒక సిటీ నిర్మాణం జరగాలంటే ఒక మ్యాప్ కావాలి. దానికి సింగపూర్లో ఉన్నటువంటి ఒక అత్యున్నత యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆ దేశం, ఆ యూనివర్సిటీ, అందులో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కలిసి కొత్తగా నూతనంగా ఏర్పాటు అవుతున్నటువంటి అమరావతి, ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానికి ఈ రాజధాని అయితే ఈ మాస్టర్ ప్లాన్ ఇలా ఉంటే బాగుంటుంది, మీరు ఇక్కడ ఇంత భూమి మీరు సమీకరణ చేసుకోవచ్చు, దీని ద్వారా ఇంత ఆర్థికంగా ఇన్ని కంపెనీలకు మీరు పెట్టుబడులకి ఇన్ని కంపెనీలకు భూములు ఇవ్వచ్చు, ఇంతమందికి ఉద్యోగ కల్పన చేయొచ్చు అనే దాని మీద అప్పట్లో ఒక మాస్టర్ ప్లాన్ ఇచ్చారు. దాన్ని మనం చేయించుకోవాలన్నా కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించాలి. ఆ కొన్ని కోట్ల రూపాయలు ఏమీ ఇవ్వకుండా సింగపూర్ ప్రభుత్వం నాడు చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి నమ్మకం, ఆ గౌరవం, ఎందుకంటే గతంలో వాళ్ళు చూశారు చంద్రబాబు నాయుడు విజన్ ఏంటి, పనిని మొదలు పెడితే ఆయన ఎలా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు, ఆలోచన విధానం ఎలా ఉంటుంది. అంటే మనం చాలాసార్లు ఉంటాం చంద్రబాబు నాయుడు అంటే ఏంటి అంటే చంద్రబాబు నాయుడు మనం ఆలోచించే దానికంటే ముందు ఆలోచిస్తారు. అంటే మనం ఒక జనరేషన్ గురించి ఆలోచిస్తాము, ఆయన ముందు జనరేషన్ కోసం కూడా ఆలోచిస్తాడు. అంటే ఒక 6 నెలల మనం ఒక 6 సంవత్సరాల పిల్లాడు జనరేషన్ కోసం ఆలోచిస్తే ఆయన 6 నెలల పిల్లాడి జనరేషన్ కోసం ఆలోచిస్తాడు. ఆ జనరేషన్ కోసం పనిచేస్తూ ఉంటాడు. సో అంత ఆశయ లక్ష్యం ఉంటుంది, అంత ఆశయ లక్ష్యంతో పనిచేస్తాడు. కాబట్టి అప్పుడు సింగపూర్ ప్రభుత్వం ముందుకు వచ్చే వరల్డ్ క్లాస్ సిటీ నిర్మాణానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ డిజైన్ చేసి ఇవ్వటం, అది ఉచితంగా చేసి ఇవ్వటం, సింగపూర్ బృందం ఇక్కడికి వచ్చి కొన్ని కంపెనీలకు ప్రతిపాదనలు చేసుకోవటం, ఇవన్నీ కూడా జరిగాయి. తర్వాత అమరావతి నిర్మాణాలు ఎప్పుడైతే ఆగిపోయాయో, సింగపూర్ను వాళ్ళు ఇచ్చిన మాస్టర్ ప్లాన్ ప్రకారం ఎప్పుడైతే ఇక అదంతా నిర్వీర్యం అయిపోయిందో ఇక వెంటనే వాళ్ళు తిరిగి రాష్ట్రం వైపు ఈ రాష్ట్రం వైపు తిరిగి చూడలేదు. కాబట్టి మూసిపోయిన దారులు, లేదంటే మూసిపోయినటువంటి తలుపులు మన కోసం మళ్ళీ తెరుస్తారా, ఆ అవకాశం ఉందా అనేది నిన్నటి వరకు, అంటే ఈ 3 రోజుల కిందటి వరకు ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలు. ఇటు మేధావులు, రాజకీయ విశ్లేషకులు చాలామందిలో ఉన్నటువంటి అనుమానాలు అవే. ఇప్పుడు మరలా సింగపూర్ పర్యటనకి వెళ్తున్నాడు చంద్రబాబు, 5 రోజుల పర్యటనని. సింగపూర్ గతంలో ఇచ్చినటువంటి సత్సంబంధాలు కొనసాగుతాయా, సింగపూర్ గతంలో ఇచ్చినటువంటి అవకాశాలని మరలా తిరిగి ఇప్పుడు ఇస్తుందా, ఛాన్స్ ఉందా అనే దాని మీద నడిచింది. తీరా చూస్తే ఇప్పుడు సింగపూరు తలుపులు తీసింది, మీ రాక కోసం ఎదురు చూస్తున్నాం అన్నట్టుగా ఆహ్వానం పలికింది. అక్కడ మాజీ ప్రధానితోనూ, తర్వాత ఈ గూగుల్కి సంబంధించినటువంటి అకాడమీ ఒప్పందాలు చేసుకోవడం, ఈ గూగుల్ సంస్థతో ఒప్పందాలు, ఇవన్నీ కూడా
చేసుకోవడానికి రెడీ అయిపోయారు. అంటే పోయిన పరువుని తిరిగి తీసుకొచ్చుకోవటం. దాదాపుగా మనకు మరలా ప్రపంచ దేశంలో ఏమోనో కూడా ఈ రాష్ట్రం వైపు చూడరు. ఎందుకంటే ఇక్కడ పొలిటికల్ టెన్షన్ అంత దారుణంగా ఉంది. ఇక్కడ రాజకీయాల కోసం, పవర్ కోసం, పదవి కోసం ఏదైనా చేస్తారు. కేవలం పదవులు, పవరు వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ అలంకారం కోసం మాత్రం వాడుకున్నారు తప్ప ప్రజాక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అనేది కనిపించలేదు. ప్రపంచంలో ఎవరు చూసినా అది కనిపించలే. ఆ కనిపించకపోవటమే ఆ ఎఫెక్టే పడద్దు అనుకున్నారు అందరూ. ఎందుకంటే అలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి రాష్ట్రంలో. ఆ పరిస్థితులు చూసి ప్రపంచం మొత్తం కూడా చూసింది. ఎందుకంటే అభివృద్ధి ఎక్కడిదక్కడ ఆగిపోయింది. ప్రాజెక్టులు లేవు, రాజధాని లేదు, ఉద్యోగ కల్పన లేదు, కంపెనీలు పెట్టుబడులు లేవు, అప్పులు తెచ్చుకోవడం, సంక్షేమ పథకాలు ఇచ్చుకోవడం, ఓట్లు కొనుక్కోవడం, అప్పులు తెచ్చుకోవడం, సంక్షేమ పథకాలు ఓట్లు కొనుక్కోవడం, ప్రజల మీద భారం వేయటం, ఆ భారం ఆ పన్నుల రూపంలో వచ్చిందంతా తీసుకెళ్ళి అప్పులకు వడ్డీ కట్టడం, మళ్ళా అప్పు తెచ్చుకోవడం, ఉన్న ఎన్ని తాకట్లు పెట్టుకోవడం. ఇది రాష్ట్రం గత 5 ఏళ్ల పరిస్థితి. మరి ఇలాంటి రాష్ట్రం వైపు ఎవరు చూస్తారు? ఇప్పుడైనా రాష్ట్రం ఉన్న పళంగా ఏమన్నా లక్షల కోట్ల రెవెన్యూలోకి వెళ్ళిపోయిందా అంటే లేదు. అదే లోటు రెవెన్యూలో, లక్షల కోట్ల లోటు రెవెన్యూలోనే కంటిన్యూ అవుతుంది. కానీ అభివృద్ధి చేసుకుంటే, అభివృద్ధి ద్వారా సంపద సృష్టి జరిగితే, కావాల్సినటువంటి రాజధాని ప్రాజెక్టులు నిర్మాణాలు చేసుకుంటే, డబ్బు దుర్వినియోగం కాకుండా చేసుకుంటే, మౌలిక వసతులు కల్పన సరిగ్గా ఉంటే, సహజ వనరులు దోచుకోకుండా ఉంటే, దీని ద్వారా అభివృద్ధి జరిగింది. ఆ అభివృద్ధి జరిగేటప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మళ్ళా రాష్ట్రం వైపు చూసేటువంటి అవకాశం ఉంది. సో దాని వైపుగా అడుగులు వేయటం ద్వారా మరొకసారి కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ వైపు ఆ దిశగా అడుగులు వేయటం ద్వారా ఇప్పుడు మరలా తలుపులు తీశారు. ఆల్రెడీ మీ రాక కోసం చూస్తున్నాం అన్నట్టుగా సింగపూర్ ప్రతినిధులు ఆహ్వానం పలికినటువంటి విధానం. సో దీని ద్వారా రానున్న కొద్ది రోజుల్లో ఈ ఒప్పందాలు చేసుకుని భూములు కేటాయించి ఆ కంపెనీలు త్వరగా తెచ్చుకోగలిగితే, త్వరగా రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని నుంచి లాభాల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మరొకసారి సింగపూర్ కావచ్చు, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశమైనా కావచ్చు, రాజధాని అంటే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మరొకసారి అభివృద్ధి అనే వైపు ఆయన అడుగులేస్తాడు. మనకన్నా ముందు ఇంకొక స్టెప్ ముందు ఆలోచిస్తారు. కాబట్టి మరొకసారి ఆయనకు అవకాశం ఇచ్చినా తప్పు లేదు అనేది ఇటు సింగపూర్ ప్రతినిధులు కావచ్చు, మన దేశ ప్రధాని కావచ్చు, ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ఇతర ప్రతినిధులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు మరొకసారి దీని గురించి చర్చ చేస్తున్నారు. సో ఆ నేపథ్యంలోనే సింగపూర్లో గతంలో పోయిన పరువు తిరిగి రాబట్టగలుగుతారా అంటే ఎగ్జాక్ట్గా రాబట్టగలిగారు.